హాయ్ అండి. గుమగుమలాడే క్యారెట్ రైస్ తయారు చేసే విధానం: క్యారెట్స్ కోరుకోవాలి, లేదా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి, లేదా క్రషర్తో అదే చాపర్తో చాప్ చేసుకోవాలి. ఆ కూర పెట్టుకున్న తర్వాత, రైస్ వండుకున్న తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పోపులు వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ను కూడా కొంచెం ఫ్రై చేయాలి. అన్నీ పక్కన వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకొని పులిహోరలాగా కలుపుకోవాలండి. దీన్ని పెరుగుతో రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు పులుపు కావాలంటే. లేదు ఆనియన్తో ఇలా పిల్లలకు సర్వ్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లం వెల్లుల్లి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వేయకపోతే ట్రెడిషనల్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి వేస్తే పలావ్ టైపుల్లో ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.